ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, టీడీపీలో 2 వర్గాల మధ్య శత్రుత్వం వలన ఈ ఘటన జరిగితే ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ అంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఈ ఘటన జరిగినప్పుడు ఘటన జరిగిన రోజు మరుసటి రోజు స్థానిక ఎస్పీ పోయి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా ఏమన్నాడు ఒకసారి చూడండి మీరే. బోధులపాడు వద్ద ట్యూబెల్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఇద్దరు టీడీపీ వర్గీయులే. సుమారు 5 గంటల ప్రాంతంలో ఉండపాడు గ్రామానికి వచ్చినటువంటి దాంట్లో బోధులపాడు వద్ద ట్యూబెల్ మీద వచ్చినటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావును బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి చంద్రయ్య గారి కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి జరిగింది. అందరం కూడా దీని విషయంలో ప్రయత్నాలు చేస్తున్నాం. ఏమిటో తెలుసా, ఇదే విషయాన్ని అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సాక్షిగా చెప్పడమే కాకుండా చంపబడిన వాళ్ళు ఇద్దరు టీడీపీ వాళ్ళేనని ఏకంగా ఆ జిల్లా పోలీసు ఆ ఎస్పీ ట్వీట్ కూడా చేశాడు. ఆయన ట్వీట్ ఇది. ట్వీటే కాదు, ఇంకా ఆశ్చర్యం, మరుసటి రోజు ఈనాడు పేపర్లో కూడా అదే రాశాడు. ఆధిపత్య పోరులో 2 టీడీపీ నేతలు దారుణ హత్య, పల్నాడు జిల్లాలో ఘటన, మాటేసి కారుతో దాడి. ఆ పారాగ్రాఫ్ చదవండి. పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరులో 2 తెలుగుదేశం పార్టీ నేతలు బలయ్యారు. అదే పార్టీకి చెందిన మరో ఇద్దరు వారిని దారుణంగా హత్య చేశారు. ఇది వాళ్ళ గజెట్ పేపర్, అది వాళ్ళ ఎస్పీ ట్వీటు. ఈ కేసులో పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళ తమ్ముడిని అరెస్టు. ఎక్కడండి న్యాయము? ఇట్లాంటి చేస్తేనే నక్సలిజం పుడుతుంది. ఎక్కడైనా న్యాయం ఉందా, ధర్మం ఉందా, ఏమైనా ఉందా అసలు? ట్విస్ట్ చేసి తప్పుడు కేసులు పెట్టి పిల్లల్ని ఇరికించి ఇబ్బంది పెడతా ఉన్నారు. అంతకుముందు కూడా అంతే. అంతకుముందు కూడా ఎన్నికల సమయంలో రిగ్గింగ్ను అడ్డుకున్నందుకు 54 రోజులు జైల్లో పెట్టినారు అంతకుముందు ఇదే పిన్నెల రామకృష్ణారెడ్డిని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 19 నెలల కాలంలో ఏకంగా పిన్నెల రామకృష్ణారెడ్డి మీద పెట్టిన కేసులు ఎన్నో తెలుసా? 16 కేసులు పెట్టారు. ఏముందండి ఇది? అసలు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా ఎంత దారుణంగా ఉంది అని అంటే, విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు, చిన్నపిల్లోడు, విద్యార్థి నాయకుడు, ఆ పిల్లోడు విశాఖపట్నంలో మా పార్టీకి చెందిన విద్యార్థి నాయకుడు కొండారెడ్డి అని, విశాఖపట్నంలో విద్యార్థి నాయకుడు, ఆయనను కూడా ఇదే మాదిరిగా దొంగ కేసుతో అరెస్ట్ చేసినారు. ఆశ్చర్యం ఏం తెలుసా? ఆ కేసు చూడండి. అసలు
ఆ పిల్లోని పాపం విద్యార్థి అని కూడా చూడకుండా, స్టూడెంట్ అని కూడా చూడకుండా గంజాయి కేసు పెట్టినారు. ఆశ్చర్యం ఏం తెలుసా కేసులో? రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ రాసినారు. రైల్వే న్యూ కాలనీలో పట్టుకున్నామంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసినారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తీరా తన ఇంటి దగ్గరే దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్కు కొండారెడ్డి వెళ్తుండగా మద్దిలపాలెం వద్ద అడ్డగించి మరీ అదుపులోకి తీసుకున్నట్టు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తీసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకొని పోయినట్టు కూడా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? పోలీస్ స్టేషన్లో ఆ పిల్లోని పెట్టుకొని ఆ పిల్లోని బైకు 14 కిలోమీటర్లు తీసుకొని పోయినారు రైల్వే న్యూ కాలనీ లేకి. ఆ బైక్లో జీపీఎస్ ట్రాకర్ ఉంది కాబట్టి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడికి బైక్ పోయినట్టు జీపీఎస్లో ట్రాక్ అయింది. తీసుకొని పోయి ఆ పిల్లోడు అక్కడ అరెస్ట్ బుక్ చేసి అక్కడ గంజాయి అని చెప్పి గంజాయి దొరికిందని ఆ పిల్లోని అక్కడ అరెస్ట్ బుక్ చేసినారు. ఈ మాదిరిగా చేస్తే వ్యవస్థలు బతుకుతాయని అడుగుతా ఉన్నా. ఒక చిన్న పిల్లోని పట్టుకొని ఇరికిచ్చే కార్యక్రమం, లైఫ్ను రూయిన్ చేస్తున్నామన్న కనీసం ఏమాత్రం కూడా కనీసము కొద్దిగా గిల్టీ కాన్షియస్ కూడా లేకుండా రెడ్ బుక్ రాజ్యాంగం. వీళ్ళే కాకుండా ఇంకా అడుగులు ముందుకు వేస్తే వీళ్ళే కాకుండా ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతోమందిని అన్యాయంగా జైలుకు పంపించారు. లేని లిక్కర్ కేసును సృష్టించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు లిక్కర్ కేసులో. ఆ కేసును నీరు గార్చేందుకు తన పాలసీ వల్ల తాను రాష్ట్రం నాశనం అయిపోయి తాను లూటీ చేసినాడు అనేది ఏదైతే తన మీద కేసు ఉందో ఆ కేసును నీరు గార్చేందుకు మధ్యలో ఉన్న మా గవర్నమెంట్ పాలసీని తప్పుగా చూపించేందుకు చంద్రబాబు నాయుడు తాపత్రయపడతా ఉన్నాడు. ఎందుకనంటే అప్పుడు చంద్రబాబు నాయుడు సేమ్ పాలసీని ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే పాలసీని జస్టిఫై చేసుకునేదానికి, అప్పుడు తాను అప్పుడు తన మీద పెట్టిన కేసును కొట్టేయించుకునేదానికి మధ్యలో ఉన్న పాలసీని తప్పుగా చూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఆయనది ప్రైవేట్ షాపులు, ప్రైవేట్ మాఫియా, ప్రైవేట్ కథ. మన ఈ గవర్నమెంట్ షాపులు, రిస్ట్రిక్టెడ్ టైమింగు, అన్ని రిస్ట్రిక్షన్స్.